జనసేన పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీకి బలమైన కంచుకోటలపై దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా టీడీపీకి చిక్కని నియోజకవర్గాలను తనకు విడిచిపెట్టాలని జనసేన కోరుతోంది. ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది జనసేన. ఇటీవల అరకు పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అదే అంశం చర్చకు వచ్చింది. సాధారణంగా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినా సరే 2 చోట్ల వైసీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. కూటమి ప్రభంజనంలో సైతం అరకు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. అందుకే ఈసారి ఎలా అయినా అరకు పార్లమెంటు స్థానంలో కూటమి అడుగుపెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను జనసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంటు సీటుతో పాటు దాని పరిధిలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లోనూ పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలున్నాయి. అరకుతో పాటు పాడేరులో వైసీపీ గెలిచింది. పాలకొండ నుంచి జనసేన విజయం సాధించింది. మిగతా 4 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలుపొందింది. అరకు పార్లమెంటు స్థానం మాత్రం వైసీపీ చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు అరకు పార్లమెంటు సీటుతో పాటు దాదాపు ఓ 4 నుంచి 5 స్థానాలపై జనసేన గురిపెట్టినట్టు సమాచారం. రిజర్వ్డ్ నియోజకవర్గాలపై జనసేన గురిపెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. గ్రామీణ అభివృద్ధితో పాటు అటవీ, పర్యావరణ శాఖలను సైతం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంకుగా గిరిజనులు ఉన్నారు. వారు చాలా వరకు జనసేన వైపు టర్న్ అయినట్లు ప్రచారంలో ఉంది.